దేశవ్యాప్తంగా కూడా పెద్ద మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలతో అయితే తెరకెక్కింది. ఈ రోజున 3వ తారీఖున 8 గంటలకైతే ప్రీమియర్ షో రిలీజ్ అవుతుంది. ఏలూరు వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో పండుగ వాతావరణంలో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పండుగగా జరుపుతున్నారు. మన దగ్గర అయితే ఫ్యాన్స్ ఉన్నారు, మనల్ని తెలుసుకుందాం. సార్, ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? ఏంటి తెలుగు సినీ చరిత్రలో ఇది ఒక మైల్ రాయి అండి. దీన్ని అందుకోవటం ఎవరి వల్ల కాదు మాట, ఊహాందని సినిమా మాట. రామ్ చరణ్ గారు నిజంగా హావభావాలు చూస్తుంటే ఆ ట్రైలర్ లో కూడా అసలు చాలా మైమర్చిపోతున్నాం అండి. ఆ సాంగ్స్ కానీ, ఆ బీజిఎం కానీ, ఆ సౌండ్స్ కానీ ఊహాందని సినిమా అవుతుంది. ఇండస్ట్రీ హిట్ గా ఇది నిలుస్తుందని గంటాపదంగా చెప్పగలం అండి. ఎలా ఉండబోతుంది సినిమా అయితే చూసుకునే పని లేదన్న. ఈ సినిమా రామ్ చరణ్ అన్న చెప్పాడు మాకు ఇండస్ట్రీలో పెద్ద హిట్ అవుతుందని. మేము అలాగే నమ్మించి వెళ్తున్నాం ప్రీమియర్ కి. జాతరే ఈ రోజంతా. స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా ఇప్పుడు అంగరంగ వైభవంగా 8 నుంచి ప్రీమియర్ షోలు పడుతున్నాయి ఏలూరులో. సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలతో విడుదలవుతుంది. అదే అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా సినిమా మంచి బ్లాక్ బస్టర్ అందిస్తుందని చెప్పి చరణ్ గారికి ఈ సినిమాతో మేము నేషనల్ అవార్డు పక్క రాసి పెట్టుకోండి అని చరణ్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ప్రకారం ఆయన యాక్టింగ్ పరంగా ఈసారి నేషనల్ అవార్డు కొట్టి మా మెగా ఫ్యాన్స్ కి ఇంకా ఆయన ఒక గిఫ్ట్ రూపాన్ని ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చరణ్, జై చిరంజీవ. మెగాస్టార్ ధన్యుడు రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో గ్రామానికి కావాల్సిన అవసరం కోసం తన ఒక స్పోర్ట్స్గా వెళ్ళి ఆ గ్రామానికి కావాల్సిన అవసరాలని ఎలా సాధించాడు అనేది దాని మీద 4 ఫైట్లు, 4 పాటలు, మెసేజ్ ఓరియంటెడ్తో ఈ సినిమాని తీయడం జరిగింది. దాంట్లో రామ్ చరణ్ బాగా సక్సెస్ అయ్యాడని మేము అందరం అనుకుంటాము. జై చరణ్, జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్. ఈరోజు పెద్ద సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట రద్దీ, ప్రపంచవ్యాప్తంగా రద్దీ, పెద్ద రద్దీ పక్కా. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మరి పెద్ద అనే సినిమా ద్వారా ఆయన ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా. ఆయన కష్టపడ్డాడు, ఇష్టపడ్డాడు అన్న దానికన్నా ఈ పెద్ద సినిమా ఆయన మనస్ఫూర్తిగా ఆస్వాదించాడు. ఒక వ్యక్తి వికాసానికి, ఒక వ్యక్తి పాజిటివ్గా ఉండాలన్నా ఈ పెద్ద సినిమా చూసి మరి ఒక వ్యక్తి కష్టపడితే ఎంతవరకు ఎదుగుతాడనేది మెయిన్ ఇతివృత్తం ఉన్న సబ్జెక్టు. మంచి సబ్జెక్టు, మెసేజ్. రామ్ చరణ్ గారు ఏది నటించినా సరే దాంట్లో మెసేజ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమా సూపర్ విజన్ సాధిస్తుంది. మరి ఉదాహరణ ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కానీ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా టికెట్లు ఎప్పుడు ఈ టైంకి చాలా యాక్టర్లు కానీ చాలా సినిమాల దగ్గర టికెట్లు ఉండే పరిస్థితి. ఇవాళ ఒక థియేటర్ దగ్గర 4 థియేటర్ల జనాభా టికెట్లు కావాలనే పరిస్థితి వచ్చింది. మరి పెద్ద అనేది చూసుకోకర్లేదు. మరి ఒక అరగంటలో సినిమా రిలీజ్ ప్రారంభం అవుతుంది. తర్వాత మేము ఎంతో ఆనందోత్సవాలతో బయటకు వచ్చే సందర్భం కాబట్టి జై పెద్ది. ఈ రోజు ఓ పెద్ద అని మెగా అభిమానులే కాదు, సినీ వర్గాలన్నీ కూడా పెద్ద కోసం చూస్తున్నారు. పెద్ద కొట్టే రికార్డులు, పెద్ద చేసే సంచలనాలు ఈ సినిమా మాకు సినీ ఫీల్డ్కే ఇప్పుడే మైల్ రాయి అనుకోవాలి. సినీ ఫీల్డ్ ఈ రోజు సినిమాకి వస్తాకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమా నుంచి మా మెగా అభిమాని, మా మెగాస్టార్ తనయుడైన పెద్ద సినిమా ఎంతో విజయాన్ని సాధించి సినీ ఫీల్డ్కి ఇదే మొదటి అడుగులాగా ఉండాలని జై మెగాస్టార్. పెద్ద సినిమా అనేది చాలా సూపర్ డూపర్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక ఆట గెలవడం, క్రికెట్, కబడ్డీ, కుస్తీ పోటీ ఇలా ఉంటాయి. కానీ అది గెలవడం ఒక పోటీ, ఇంతమంది టీం మెంబర్స్ ఉంటారు, అది గెలవడం వేరు. కానీ ఒక ఊరు గురించి గెలే వ్యక్తి పెద్ద. ఒక ఊరు గురించి ఆట ఆడతాడు, ఆ ఊరంతా మోతం మోగిపోతుంది. అదే పెద్ద. కష్టపడ్డాడు. ఆ సినిమా రిజల్ట్ ఇంకొక ఇంటర్వెల్ లోపు మేము మీకు అందరికీ సమాధానం చెప్తాం. ఆ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న పెద్ద సినిమా అనేక అంచెలతో ఈ రోజు మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు చాలా చక్కగా యాక్టింగ్ చేశారని చెప్పేసి మాకు వచ్చిన విషయం వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కర్ లెవెల్కి వెళ్తుందని చెప్పేసి మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మేము అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫు నుంచి మేము అందరూ కోరుకుంటున్నాం. పెద్ద సినిమా అంటేనే మెగా ఫ్యాన్స్ కి అందరికీ ఒక పండగ. మెగా ఫ్యామిలీ ఏ సినిమా వచ్చినా మెగా ఫ్యాన్స్ కి అందరూ ఒక పండగల వాతావరణం ఉంటది. ఈ సినిమా భారీ సక్సెస్ అవ్వాలని విజయవంతంగా కోరుకున్నాం. జై చిరంజీవి, జై రామ్ చరణ్.